ఫారెన్ కంట్రీస్‌లో వెళ్ళి జాబ్ చేసే వాళ్ళ కొరకు ఈ వీడియో. ఎవరైతే ఫారెన్ కంట్రీస్‌లో వెళ్ళి అంటే కువైత్, దుబాయ్, యూఎస్, యూకే, పోలాండ్, మలేషియా ఇలాంటి కంట్రీస్‌లో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ కష్టపడి జాబ్ చేసి ఏదో వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ పంపిస్తూ ఉంటారు ఫ్యామిలీస్‌కి. కానీ వాళ్ళు పడే కష్టాలు ఈరోజు మనము తెలుసుకుందాము. ఆ కష్టాల వలన ఈ అక్కడ జాబ్ జేయడం వలన వాళ్ళకు ఆ ఒత్తిడి, ఆ స్ట్రెస్, ఆ ప్రెషర్‌లో ఫ్యామిలీ నుంచి దూరం ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో, వాటి వలన లైంగిక సమస్యలు ఎలాంటివొస్తాయి? ఒకవేళ అతిగా మీరు ఇంటిమేట్ అవుతే గూడా, అతిగా మీరు సెక్స్‌లో పాల్గొంటే గూడా మీకు వీక్‌నెస్, స్టామినా తక్కువ ఉండడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకవేళ అసలు మీరు చేయకపోతే గూడా మీకు ఈ వీక్‌నెస్, ఈ స్టామినా తక్కువ అవ్వడము రావచ్చు. అందుకనే బ్యాలెన్స్‌డ్ ఉండాలి. కానీ ఎవరైతే విదేశాల్లో జాబ్ జేయడానికి వెళ్తారో సామాన్యంగా వాళ్ళు ఏం జేస్తారంటే వాళ్ళ పార్ట్నర్స్‌ని ఇక్కడ వదిలేసి ఎళ్తారు. వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు వీసా అంటే వాళ్ళకు వీసా ఆహ్, ఒకటే పర్సన్‌కి దొరుకుతుంది. అందుకే వాళ్ళు అంటే తీసుకోపోవాలన్నా తీసుకోపోలేరు. ఆ సాలరీ గూడా వాళ్ళకు అంత ఎక్కువగా ఉండదు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ జేయలేరు. అయితే అలాంటప్పుడు వాళ్ళు ఏం జేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ వదిలేసి అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న తర్వాత ఎంత కష్టపడతారంటే ఫిజికల్లీ వాళ్ళు చాలా స్ట్రెస్, స్ట్రెయిన్‌లో వచ్చేస్తారు. ఎప్పుడైతే ఫిజికల్లీ స్ట్రెస్, స్ట్రెయిన్ వస్తుందో అప్పుడు వాళ్ళు కలిసి అంటే ఇది దేవుడు సృష్టించినది ఏందంటే వాళ్ళు వాళ్ళ భార్య దగ్గర వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు రిలాక్స్‌గా అయిపోతారు. అంటే ఇంటిమేట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళది ఏమంటారు దాన్ని స్ట్రెస్ గూడా వాళ్ళది వెళ్ళిపోతుంది. అయితే ఇలాంటప్పుడు ఒకవేళ పార్ట్నర్ లేకపోతే ఏమవుతుంది? ఏమైతుందంటే వాళ్లకు స్ట్రెస్, టెన్షన్ వలన ఏదో ఒకటి వాళ్ళు హస్తప్రయోగం అది ఇది చేసుకుంటారు. దాని వలన వాళ్ళకు వీక్‌నెస్ చాలా వచ్చేస్తుంది. అలాగే వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ చేస్తారో మనం ఇంటికెళ్దామని, ఇంటికంటే వాళ్ళ కంట్రీకి వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ పార్ట్నర్ దగ్గర ఎప్పుడైతే వాళ్ళొస్తారో ఇక అప్పుడు కలుద్దామంటే వాళ్ళకు అసలు ఈ వివిధ రకాల లైంగిక సమస్యలొస్తాయి. అంగం గట్టిగా పడదు. పడినా తొందరగా అయిపోతది. దాని తర్వాత డిప్రెషన్‌లో వచ్చేస్తారు. ఇదేంటి నాకు అలా అవుతుందంటారు. ఎందుకంటే వాళ్ళకు యూజువల్లీ హస్తప్రయోగం అలవాటైపోతది. అక్కడ ఉండి అక్కడ పార్ట్నర్ లేదు ఏం చేస్తారు 2, 2 ఇయర్స్ 2 ఇయర్స్ వాళ్ళు 2, 2 సంవత్సరాలు అక్కడే ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళు అక్కడ ఉండి ఆ హస్తప్రయోగానికి వాళ్ళకి అలవాటైపోతది. దాని వలన వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తది. ఎందుకంటే వాళ్ళు డైలీ ఒకవేళ వాళ్ళు అంటే ఒక వారానికి ఒక్కసారైనా హెల్తీ లైఫ్ ఉండడానికి నేచురల్ వేలో వాళ్ళు ఇంటిమేట్ అవ్వాలి. అవుతేనే ఏ మేల్స్ అయినా సరే, ఎవరైనా మేల్, ఫీమేల్ ఇద్దరు హెల్తీ ఉంటారు. హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఒకవేళ హస్తప్రయోగం చేసి వీర్యం తీసుకుంటే అది టోటల్లీ డిఫరెంట్ థింగ్. కానీ మీరు ఒకవేళ ఇంటిమేట్ అయ్యి కలిసి ఏదైతే నేచురల్ ప్రాసెస్ ఉందో అది చేస్తే దాంట్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాని వలన మీకు చాలా ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఏందంటే వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువ. అంటే స్ట్రెస్ అంటే కార్టిజోన్ హార్మోన్ ఎక్కువైపోతుంది. ఆ కార్టిజోన్ హార్మోన్ ఎక్కువైపోతే టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గుతుంది. అందుకే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే వ్యూవర్స్ మీకు అర్థమైంది కదా! నేను చాలామందికి అడ్వైస్ ఏం చేస్తానంటే మీరు మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి. లేకపోతే మీరు ఫ్రీక్వెంట్ విజిట్ చేయండి. ఇక్కడ వస్తూ ఉండండి. ప్రతి 3 నెలలు, 4 నెలలకు ఒకసారి. అప్పుడే అది నేచురల్‌గా మీరు హెల్తీగా మంచిగా ఉండొచ్చు. కానీ చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పటికీ రాలేరు. ఫైనాన్షియల్ బర్డెన్స్, టికెట్ అది ఇది వాళ్ళు వదలరు. 1 ఇయర్ వాళ్ళకు హాలిడేస్ దొరకవు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మీరు ఏదో ఒకటి చూసి అడ్జస్ట్ చేయండి. మీరు మంచిగా హెల్తీగా ఉండాలంటే మీరు వారానికి ఒకసారి కాకుండా 15 రోజులకు ఒకసారి మీరు కలవాలి. ఒకవేళ మీరు అక్కడ ఉండి మీ ఎనర్జీ పోగొట్టుకున్నారు, చాలా వీక్ అయిపోయినారంటే మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉంటాయి. హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, ఆయిల్ రూపంలో మొత్తం కిట్ వస్తుంది. మీరు ఎక్కడున్నా విదేశాల్లో మాకు చెప్తే మేము కొరియర్ ద్వారా అక్కడ పంపించేస్తాము. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని
నాతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి మీకు నేను సొల్యూషన్ చెప్తాను. ఇక్కడ నుంచి మెడిసిన్స్ పంపిస్తాను. మీరు ఒక హ్యాపీ లైఫ్ మంచిగా మీరు ముందుకు పోవచ్చు. ఏదైనా ఇక్కడ వచ్చే లోపల మీరు 3 మంత్స్, 4 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా హెల్తీ అయ్యి రండి. ఇక్కడొచ్చిన తర్వాత మీరు అటు ఇటు తిరగడము, టెస్టులు చేయించడం, మళ్ళీ మెడిసిన్స్ తీసుకోవడం టైం వేస్ట్ అవుతది. అయితే వ్యూవర్స్ మీకు మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉన్నా గానీ, ఒకవేళ మీరు ఏ కంట్రీలో ఉన్నా గానీ మమ్మల్ని కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. మాట్లాడండి. మీ సొల్యూషన్ అంతా నేను చెప్తాను. అలాగే మందులు గూడా అక్కడ పంపించేస్తాను మీకు వయా కొరియర్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.